నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం చర్చిద్దాం. అదేంటంటే 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక మీద భారతదేశం పాత్ర ఎలా మారుతోంది అనేది. అవును, 140 కోట్ల జనాభా, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, ఫార్మా, టెక్నాలజీ, సేవలు ఇలా చాలా రంగాల్లో ఇండియా ఇప్పుడు ఒక ముఖ్య శక్తిగా ఎదుగుతోంది కదా. నిజమే. అయితే ఈ ప్రభావం ఎంత దూరం వెళ్ళిందంటే కొన్ని దేశాలకి భారతదేశం నుంచి వచ్చే కొన్ని వస్తువుల సరఫరా ఆగిపోతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు నిజంగానే ఇబ్బందుల్లో పడతాయి. అవును, వాళ్ల మార్కెట్లు గందరగోళంలో పడటం, ధరలు పెరిగిపోవటం, ఆఖరికి అక్కడ మామూలు జనజీవనం కూడా కష్టమైపోయే పరిస్థితి రావచ్చనమాట. అందుకే ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక 8 దేశాల మీద దృష్టి పెడుతున్నాం. భారతదేశం మీద వాళ్ళు ఎంత ఆధారపడ్డారో లోతుగా చూద్దాం. మా దగ్గర ఉన్న ఒక విశ్లేషణ ఆధారంగా ఈ చర్చ చేస్తున్నాం. ఆ విశ్లేషణ టైటిల్ సుమారుగా ఇండియా లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఉంది. అవును, ఈ చర్చలో మనం ఒక్కో దేశాన్ని తీసుకుని వాళ్ళు ఏ రంగాల్లో ఎంతవరకు ఇండియాపై ఆధారపడ్డారు, ఆ ఆధారపడటం వాళ్ళ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోందో చూద్దాం. ఇది కేవలం నంబర్స్ గురించే కాదు, అంటే దౌత్యపరమైన సామాజిక కోణాలను కూడా టచ్ చేస్తోంది. ఇక్కడో చిన్న సస్పెన్స్ ఉంది. ఈ లిస్ట్లో చివర్లో మనం మాట్లాడబోయే దేశం పేరు వింటే చాలా మందికి ఆశ్చర్యం కలగొచ్చు. ఎందుకంటే అది ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థ. అవును, కానీ ఆ దేశం కూడా కొన్ని కీలక విషయాల్లో మనపై ఆధారపడి ఉంది. ఆ దేశానికి ఇండియాకి మధ్య కొన్ని ట్రేడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ వ్యాపారులు, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందట. చివరికి వాళ్ళు సారీ చెప్పే పరిస్థితి వచ్చిందని కూడా మాకందిన అనాలిసిస్లో ఉంది. అవును, సరే, ఇది నిజంగా కళ్ళు తెరిపించే విశ్లేషణలాగే ఉంది. మరి మొదలు పెడదామా? తప్పకుండా. ముందుగా మన పొరుగునే ఉన్న నేపాల్తో స్టార్ట్ చేద్దాం. సరే, నేపాల్ హిమాలయాల మధ్య మనతో డైరెక్ట్ బార్డర్ ఉంది. అవును, సాంస్కృతికంగా, చారిత్రకంగా కూడా చాలా దగ్గరి సంబంధం ఉంది కదా. ఆ బంధం ఆర్థికంగా ఇంకా బలంగా కనిపిస్తోంది. నేపాల్ వాళ్ళ మొత్తం దిగుమతుల్లో అంటే దాదాపు 65% మన దగ్గర నుంచే తెచ్చుకుంటారు. 65%? అంటే చాలా ఎక్కువ కదా. ఏమేముంటాయి అందులో? అన్నీను. పెట్రోలు, డీజిలు, ఆహార ధాన్యాలు, మందులు, బట్టలు, వెహికల్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఇలా చాలా రకాలు. అంటే వాళ్ళ మార్కెట్లకు లైఫ్ లైన్ మన సరఫరాలే అన్నమాట. వస్తువులే కాదు, మనుషుల పరంగా కూడా. ఇండో నేపాల్ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఉంది కదా, దానివల్ల వీసా, పాస్పోర్ట్ లేకుండానే చాలా మంది నేపాలీలు పనికోసం ఇండియా వస్తారు. అవును, అది చాలా పెద్ద సంఖ్య. ఏటా దాదాపు 30 లక్షల మంది. వాళ్ల కుటుంబాలకు ఇక్కడ సంపాదించే డబ్బే పెద్ద ఆధారం. ఇంత ఆధారపడటం వాళ్ళకి రిస్క్ అనిపించదా? రిస్క్ అనిపించినా తప్పదు కదా. చూడండి, జనవరి 2025లో వాళ్ల డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఇండియా ఏకంగా 10,000 కోట్ల క్రెడిట్ లైన్ ఇచ్చింది. ఓ, 10,000 కోట్ల? అవును. ఒకవేళ ఇండియా నుంచి ఈ ఎక్స్పోర్ట్స్, ఈ ఆర్థిక సహాయం, ఈ ఉద్యోగాలు ఆగిపోతే నేపాల్ ఎకానమీ నిజంగా కుప్పకూలిపోతుంది. చైనా నుంచి కూడా సహాయం వస్తుంది కదా వాళ్ళకి? వస్తుంది, కానీ ఇండియా ఇచ్చేంత స్థాయిలో, అంత సులభమైన నిబంధనలతో రాదు. ఇంకా చైనా అప్పుల భయం కూడా ఉంది వాళ్ళకి. అంటే ఇండియా సాయం నమ్మకమైనది, సులభమైనదన్నమాట. మాకందిన విశ్లేషణ ఇదే చెప్తుంది. అంటే నేపాల్ ఆర్థిక స్థిరత్వానికి ఇండియా ఒక పిల్లర్ లాంటిది. అయితే ఇది వన్ వే కాదు కదా. నేపాల్ కూడా వాళ్ళ హైడ్రో పవర్ మనకు అమ్ముతుంది. అవును, దానివల్ల వాళ్ళకి కూడా ఆదాయం వస్తోంది. నిజానికి ఈ ఏడాది మన ఎక్స్పోర్ట్స్ నేపాల్కి 15% పెరిగాయట. అంటే బంధం ఇంకా బలపడుతుంది. సరే, నేపాల్ తర్వాత ఇప్పుడు భూటాన్ గురించి చూద్దాం. మరో హిమాలయ దేశం. భూటాన్ మన నుంచి చాలా ప్రయోజనం పొందుతున్న ఇంకో దేశం. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అంటారు కదా. అవును, ప్రశాంతమైన దేశం. మరి వాళ్ళకెలా ఇండియా సహాయం చేస్తోంది? వాళ్ల డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో దాదాపు 70% మన డబ్బు, మన టెక్నాలజీతోనే నడుస్తున్నాయి. 70%? ఏ ప్రాజెక్టులవి? ముఖ్యంగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు. అవే వాళ్లకి మెయిన్ ఇన్కమ్ సోర్స్. ఇంకా రోడ్లు, బ్రిడ్జ్లు, హాస్పిటల్స్, స్కూల్స్ ఇలాంటివన్నీ మన సాయంతోనే కడుతున్నారు. డైలీ నీడ్స్ సంగతేంటి? అంటే ఆహారం, ఇంధనం లాంటివి? అవి కూడా మన దగ్గర్నుంచే. బియ్యం, గోధుమలు, వంట నూనెలు, పెట్రోల్, డీజిల్, మందులు, వెహికల్స్, ఇలా చాలా అవసరాలు మనమే తీరుస్తున్నాం. అంటే మన సబ్సిడీలు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా కష్టమయ్యేది. మాకందిన అనాలిసిస్ ప్రకారం
ఆర్థిక వ్యవస్థ ఎప్పుడో కుప్పకూలేది, జనానికి ఫుడ్ షార్టేజ్ వచ్చేది. అంతేకాకుండా భద్రతాపరంగా కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం కదా. డోక్లాం ఇష్యూ గుర్తుంది. అవును, చాలా కీలకమది. భూటాన్కి సొంతంగా పెద్ద ఆర్మీ లేదు. చైనా లాంటి దేశాల నుంచి వాళ్ళని కాపాడటంలో మన ఆర్మీదే ముఖ్య పాత్ర. 2017లో డోక్లాం దగ్గర 73 రోజులు మనం నిలబడ్డాం భూటాన్ కోసం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భూటాన్ ఇప్పటికీ చైనాని అధికారికంగా గుర్తించలేదు కదా. అవును, అది కూడా ఇండియాతో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ వల్లే. సరే, ఇప్పుడు హిమాలయాల నుంచి కిందకి హిందూ మహాసముద్రంలోకి వెళ్దాం. మాల్దీవులు టూరిజం స్పాట్. బీచ్లు, రిసార్ట్లు, వాళ్ళ ఎకానమీకి అదే కదా బేస్. ఖచ్చితంగా. ఆ టూరిజం రెవెన్యూలో పెద్ద వాటా మన ఇండియన్ టూరిస్టులదే. ప్రతి ఏటా లక్షల మంది వెళ్తారు. వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బుతోనే అక్కడ చాలా మంది బతుకుతారు. మరి వాళ్ళకి ఫుడ్ ప్రొడక్షన్ ఉండదు కదా, చిన్న దీవులవి. అవును, అందుకనే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్లో 80% పైగా అంటే బియ్యం, కూరగాయలు, పండ్లు, గుడ్లు లాంటివి మన దగ్గర నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు. మనం పంపడం ఆపేస్తే అక్కడ ఫుడ్ క్రైసిస్ వస్తుంది. విపత్తుల టైంలో కూడా మనం హెల్ప్ చేశాం కదా 2025లో తుఫాన్ వచ్చినప్పుడు. అవును, అప్పుడు మనం వెంటనే 400 మిలియన్ల ఎమర్జెన్సీ ఎయిడ్ ఇచ్చాం. రీకన్స్ట్రక్షన్లో కూడా హెల్ప్ చేశాం. అంతేకాదు, వాళ్ళ సముద్ర తీరాన్ని మన కోస్ట్ గార్డ్ కాపాడుతుంది. స్మగ్లింగ్, పైరసీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది వాళ్ళ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. ఇంకా క్లైమేట్ చేంజ్ ప్రాబ్లం కూడా ఉంది కదా వాళ్ళకి. సీ లెవెల్స్ పెరగడం. అది వాళ్ళ మనుగడకే పెద్ద ప్రశ్న. దీవులు మునిగిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మంచినీటి సమస్య కూడా వస్తోంది. దానికి మనం డీసాలినేషన్ ప్లాంట్స్ పెట్టడానికి సాయం చేస్తున్నాం, పెట్టుబడులు పెడుతున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన సపోర్ట్ లేకపోతే మాల్దీవుల పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. ఆ మధ్య కొంచెం పాలిటిక్స్ వల్ల గ్యాప్ వచ్చినా మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయి సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నారు అంటున్నారు. అవును, ఆ వాస్తవాలు వాళ్ళకి తెలుసు. సరే, మాల్దీవుల తర్వాత ఇప్పుడు శ్రీలంక 2022 ఆర్థిక సంక్షోభం. అప్పుడు ప్రపంచ దేశాలు పట్టించుకున్నప్పుడు మనమే కదా ఆదుకున్నది. అవును, అప్పుడు మనం అతిపెద్ద ఆర్థిక సహాయం చేశాం. దాదాపు 4 బిలియన్ల ప్యాకేజ్, క్రెడిట్ లైన్లు, కరెన్సీ స్వాప్లు ఇచ్చాం. ఆ టైంలో వాళ్ళకి పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్ది క్యూలుండేవి. నిజమే, అందుకే మనం ఇంధనాన్ని, అలాగే వ్యవసాయానికి ఎరువుల్ని ఉచితంగా పంపాం. అది వాళ్ళకి తక్షణ ఉపశమనమిచ్చింది. గవర్నమెంట్తో పాటు మన ప్రైవేట్ కంపెనీలు కూడా హెల్ప్ చేశాయా? చేశాయి. మన ప్రైవేట్ కంపెనీలు, ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్లో, వాళ్ళ ఇంధన రంగంలో సుమారు 1.5 బిలియన్లు ఇన్వెస్ట్ చేశాయి. దీనివల్ల వాళ్ళ ఎనర్జీ సెక్యూరిటీ పెరిగింది, ఉద్యోగాలు కూడా వచ్చాయి. వాళ్ళకు కావలసిన మందులు, ఆహారంలో కూడా మన వాటా ఎక్కువే కదా. అవును, వాళ్ల మందుల్లో 35%, ఆహారంలో 20% మన దగ్గర నుంచే వెళ్తాయి. ఈ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఇంకా బలోపేతం చేశారు. దానివల్ల మన వస్తువులు సుంకం లేకుండా వాళ్ల మార్కెట్లోకి వెళ్తాయి, ధరలు తగ్గుతాయి. అంటే ఆ సంక్షోభం నుంచి వాళ్ళు బయటపడడంలో మన పాత్ర చాలా పెద్దదన్నమాట. నిస్సందేహంగా మన సపోర్ట్ లేకపోతే వాళ్ల రికవరీ అసాధ్యమయ్యేది. సరే, ఇప్పుడు కొంచెం వెస్టేషియా వైపు చూద్దాం. ఖతార్ ఆయిల్ గ్యాస్ ఉన్న ధనిక దేశం. వాళ్ళు మన మీద ఆధారపడటమేంటి? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ నిజం. వాళ్లు కూడా 2 ముఖ్యమైన విషయాల్లో మనపై ఆధారపడ్డారు. ఒకటి ఆహారం, 2 వర్కర్స్. ఆహారమా? అవును, ఖతార్లో అగ్రికల్చర్ చాలా తక్కువ. సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్లో 25% మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. వాళ్ల జనాభా 30 లక్షలే అయినా ఈ ఫుడ్ సప్లై వాళ్ళకి చాలా కీలకం. మరి వర్కర్ సంగతి? అది ఇంకా ముఖ్యం. ఖతార్లో జరిగే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ పనులకు, సర్వీస్ సెక్టార్కి మనవాళ్లే ఆధారం. సుమారు 7 లక్షల మంది ఇండియన్స్ అక్కడ పనిచేస్తున్నారు. 7 లక్షల? వాళ్ళు పంపే రెమిటెన్స్లు కూడా మనకు ముఖ్యమే కదా. చాలా ముఖ్యం. ఏటా దాదాపు 10 బిలియన్లు పంపుతారు. అది మన ఎకానమీకి హెల్ప్. అదే టైంలో వాళ్లు లేకపోతే ఖతార్లో పనులాగిపోతాయి. ఫిఫా వరల్డ్ కప్ లాంటివి జరిగాయంటే దాని వెనుక మనవాళ్ల శ్రమ చాలా ఉంది. అయితే ఇది 2-వే స్ట్రీట్ కదా. మనం వాళ్ల దగ్గర నుంచి ఎల్ఎన్జీ గ్యాస్ కొంటాం. ఖచ్చితంగా. మనకు కావాల్సిన ఎల్ఎన్జీలో ఎక్కువ భాగం ఖతార్ నుంచే వస్తుంది. ఈ ఏడాది ఆ ఇంపోర్ట్స్ ఇంకా పెరిగాయి. ఇది ఇద్దరికీ లాభమే. అయినా ఫుడ్ సెక్యూరిటీకి, వర్క్ ఫోర్స్కి వాళ్ళు మనపై ఆధారపడటం అనేది వాళ్ళ లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి చాలా ముఖ్యం. సరే, ఖతార్ తర్వాత ఇప్పుడు మన తూర్పు వైపు బంగ్లాదేశ్కి వెళ్దాం. బంగ్లాదేశ్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి మన వాణిజ్యం, పెట్టుబడులు లైఫ్ లైన్ లాంటివి. అవునా? ఎంత వాణిజ్యం జరుగుతుంది?
ఏటా మనం వాళ్ళకి సుమారు 14 బిలియన్ల విలువైన వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఏమేముంటాయి అందులో? వాళ్ళకి చాలా ముఖ్యమైన టెక్స్టైల్ ఇండస్ట్రీకి కావలసిన కాటన్, నూలు, మిషనరీ పార్ట్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్, ఫర్టిలైజర్స్, ఇంకా పవర్, విద్యుత్ గురించి చెప్పండి, అది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అవును, మనం పంపే కరెంటు వల్లే బంగ్లాదేశ్లో పవర్ కట్స్ చాలా వరకు తగ్గాయి. లేకపోతే చాలా ప్రాంతాలు, ముఖ్యంగా పల్లెటూళ్ళు, గంటల తరబడి కరెంట్ లేకుండా ఉండేవి, ఇండస్ట్రీస్ ఆగిపోయేవి. మన పవర్ వాళ్ల ఎకానమీకి, జనజీవనానికి చాలా బూస్ట్ ఇచ్చింది. ట్రేడ్, పవర్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ల ఫార్మా సెక్టార్లో మన కంపెనీలు 500 మిలియన్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. దీనివల్ల అక్కడ మందుల ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గుతాయి. అలాగే గంగా లాంటి నదులు మన దగ్గర నుంచే కదా బంగ్లాదేశ్కి వెళ్తాయి. ఆ వాటర్ మేనేజ్మెంట్లో మన సహకారం వాళ్ల వ్యవసాయానికి చాలా అవసరం. అంటే ఒకవేళ మన నుంచి ఈ సపోర్ట్ ఆగిపోతే బంగ్లాదేశ్కి ఎనర్జీ క్రైసిస్, ట్రేడ్ డెఫిసిట్ పెద్ద సమస్యలొస్తాయన్నమాట. అంతే కదా, వాళ్ల ఎకానమీ చక్రాలు ఆగిపోతాయి. సరే, ఆసియా దాటి ఆఫ్రికాకు వెళ్దాం. నైజీరియా ఆఫ్రికాలో పెద్ద దేశం, ఎక్కువ జనాభా. వాళ్లకి మనతో ఎలా సంబంధం? మెయిన్గా ఫార్మా సెక్టర్. నైజీరియా ప్రజలకు కావాల్సిన మంచి క్వాలిటీ మందుల్ని తక్కువ ధరకి అందించడంలో మనది పెద్ద పాత్ర. ఎంతవరకు? వాళ్లకు కావాల్సిన మొత్తం మందుల్లో దాదాపు 35% మనమే సప్లై చేస్తాం. ముఖ్యంగా జెనరిక్ మెడిసిన్స్ మార్కెట్లో మన కంపెనీల షేర్ 60% వరకు ఉంది. అబ్బో, అంటే యాంటీబయాటిక్స్, మలేరియా డ్రగ్స్ లాంటివి మన దగ్గర నుంచే వెళ్తున్నాయన్నమాట. ఇది కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం, మాకందిన అనాలిసిస్ ప్రకారం 2025లో మన సీరం ఇన్స్టిట్యూట్ నైజీరియా గవర్నమెంట్తో ఒక ఒప్పందం చేసుకుంది. దేని గురించి? మలేరియా వ్యాక్సిన్లను అక్కడే నైజీరియాలోనే తయారు చేయడానికి సీరం ఇన్స్టిట్యూట్ హెల్ప్ చేస్తుందట. ఇది వాళ్ల పబ్లిక్ హెల్త్కి ఒక గేమ్ చేంజర్ అవ్వచ్చు. టెక్నాలజీ రంగంలో కూడా మన వాళ్ళున్నారా అక్కడ? ఉన్నారు. సుమారు 50,000 మంది మన ఐటీ ప్రొఫెషనల్స్ అక్కడ టెక్ కంపెనీల్లో, బ్యాంకుల్లో పనిచేస్తూ వాళ్ల డిజిటల్ ఎకానమీకి సపోర్ట్ ఇస్తున్నారు. పెట్టుబడుల సంగతి? మన గవర్నమెంట్ నైజీరియా ఆయిల్ సెక్టార్లో $2 బిలియన్ల పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇది జరిగితే అక్కడ ఉద్యోగాలు వస్తాయి, 2 దేశాల మధ్య ఎనర్జీ కోఆపరేషన్ పెరుగుతుంది. సో హెల్త్, డిజిటల్, ఎకానమీ ఇలా చాలా విషయాల్లో నైజీరియా మనపై ఆధారపడి ఉంది. ఇక ఫైనల్గా మనం మొదట్లో అనుకున్న సర్ప్రైజ్ ఎలిమెంట్, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రపంచంలోనే పెద్దన్న. వాళ్ళు మన మీద ఆధారపడటం ఏంటి? నమ్మబుద్ధి కావటం లేదు. అవును, ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ అమెరికా కూడా కొన్ని కీలక రంగాల్లో మనపై ఆధారపడి ఉంది, ముఖ్యంగా ఫార్మా. మళ్ళీ ఫార్మానా? అవును. ఆశ్చర్యంగా అనిపించునా? అమెరికా మార్కెట్లో అమ్మే మొత్తం మందుల్లో, అంటే ప్రిస్క్రిప్షన్, ఓవర్ ది కౌంటర్ కలిపి దాదాపు 40% మన దగ్గర నుంచే వెళుతున్నాయి. 40%? దీని విలువెంతుంటుంది? ఏటా సుమారు 50 బిలియన్లు. ఈ సప్లై వల్ల అమెరికాలో హెల్త్ కేర్ కాస్ట్లు కంట్రోల్లో ఉంటున్నాయి. మన జెనరిక్ మందులు చవకగా దొరకడం వల్ల అక్కడి జనాల మీద, గవర్నమెంట్ మీద భారం తగ్గుతుంది. కేవలం మందులేనా? ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ పార్ట్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, డైమండ్స్ కటింగ్, పాలిషింగ్ మన దగ్గరే ఎక్కువ. రిఫైన్డ్ పెట్రోలియం, న్యూక్లియర్ రియాక్టర్ పార్ట్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఐరన్, స్టీల్, ప్రాసెస్డ్ ఫుడ్, స్పైసెస్, ఇలా లిస్ట్ పెద్దదే. ఇవన్నీ అమెరికన్ ఇండస్ట్రీస్కి, కన్జ్యూమర్స్కి అవసరం. ఇది గూడ్స్ పరంగా. మరి సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్? అక్కడ కూడా మన పాత్ర పెద్దదే. మన టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు అమెరికాలో దాదాపు 50,000 మందికి పైగా అమెరికన్లకు ఉద్యోగాలిచ్చాయి. ఓ, మన కంపెనీలో అక్కడ జాబ్స్ క్రియేట్ చేస్తున్నాయా? అవును. అంతేకాదు, అమెరికా టెక్ ఇండస్ట్రీని మన ఇంజనీర్లు, సైంటిస్టులు లేకపోతే ఊహించలేం. సిలికాన్ వ్యాలీలో టాప్ కంపెనీలో కీలక పదవుల్లో మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకోవైపు మన మార్కెట్ కూడా వాళ్ళకి ముఖ్యమే కదా, యూట్యూబ్, గూగుల్ లాంటివి. ఖచ్చితంగా. ఇండియాలో ఉన్న 50 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు, వాళ్ళు ఈ అమెరికన్ ప్లాట్ఫామ్స్ వాడటం వల్ల ఆ కంపెనీలకు ఏటా బిలియన్ల డాలర్ల ఆదాయం వస్తోంది. సో అమెరికా టెక్ ఇండస్ట్రీ ఒకవైపు మన టాలెంట్ మీద, మరోవైపు మన మార్కెట్ మీద ఆధారపడి ఉంది. మందుల నుంచి మైక్రోచిప్స్ దాకా ప్రతి అమెరికన్ లైఫ్లో మన ప్రభావం ఉంది అన్నమాట. అయితే ఇక్కడ టారిఫ్స్ విషయం గురించి మీరు చెప్పిన పాయింట్. అవును, ఆ విషయం మాకు అందిన విశ్లేషణలో ప్రస్తావించబడింది. దాన్ని మేం తటస్థంగా చెప్తున్నాం. ఆ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే,
మాజీ అధ్యక్షుడు ట్రంప్ టైంలో కొన్ని మన వస్తువులపై అదనపు సుంకాలు వేశారు కదా. అవును. దానివల్ల ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ గత 27 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి వెళ్లాయని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. ఈ సుంకాల వల్ల అమెరికాలో ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు, ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్న కొన్ని కీలకమైనవి, వాటి ధరలు పెరిగాయని, అది అక్కడి సాధారణ ప్రజలపై భారం పెంచిందని, కొన్ని అమెరికన్ బిజినెస్లకి కూడా నష్టం వచ్చిందని ఆ సోర్స్ చెప్తోందన్నమాట. అంటే ఆ చర్యలు వాళ్ళ ఎకానమీకే కొంత నష్టం చేశాయని ఆ అనాలిసిస్ ఉద్దేశమా? ఆ విశ్లేషణలో అలా ఉంది. అక్కడి ప్రజల్లో, బిజినెస్ సర్కిల్స్లో అసంతృప్తికి కూడా ఇది కారణమైందని అందులో రాశారు. మళ్ళీ చెప్తున్నాను, మేం కేవలం మాకు అందిన సోర్స్లోని సమాచారాన్నే చెప్తున్నాం. దీనిపై మా అభిప్రాయం ఏమీ లేదు. ఓ, అర్థమైంది. అంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా సరే ఇలాంటి వాణిజ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, పరస్పర ఆధారపడటం అనేది ఎంత నిజమో తెలుస్తుంది. నిజంగా ఆశ్చర్యకరమైన వివరాలు ఇవి. అవును. ఈరోజు మనం చేసిన ఈ చర్చను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, నేపాళ్, భూటాన్ లాంటి చిన్న పొరుగు దేశాల నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవుల లాంటి రీజనల్ కంట్రీస్, ఖతార్, నైజీరియా లాంటి వేరే ఖండాల్లోని దేశాలు, చివరికి అమెరికా లాంటి సూపర్ పవర్ వరకు, అవును, ఈ 8 దేశాలు కూడా వేర్వేరు స్థాయిల్లో, వేర్వేరు రంగాల్లో మన దేశంపై ఎంతగా ఆధారపడ్డాయో చూశాం. ఆహారం, మందులు, ఇంధనం, టెక్నాలజీ, మనుషులు, ఆర్థిక సాయం, సెక్యూరిటీ, ఇలా ఎన్నో కీలకమైన విషయాల్లో ఇండియా ఒక ముఖ్యమైన పార్ట్నర్గా, కొన్నిసార్లు తప్పనిసరి శక్తిగా నిలుస్తోంది.